హాయ్ హలో వెల్కమ్ టు 99 టీవీ యువ. నేను మీ శ్వేత. మనలో చాలా మందికి ఒక స్ట్రాంగ్ అపోహ ఉంటుంది. అదేంటంటే ఎవరైనా వైఫ్ వాళ్ళ హస్బెండ్ మీద 498A కేసు వేస్తే హస్బెండ్కి సంబంధించిన ఫ్యామిలీ మొత్తం జైలుకి వెళ్ళిపోతారు అని. కానీ ఇది కంప్లీట్గా ఒక మిత్. నిజంగా అలా జరిగే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. అసలు విషయం ఏంటంటే ఒక వైఫ్ తన హస్బెండ్ మీద 498A కేసు ఫైల్ చేసింది అని పోలీసులు డైరెక్ట్గా హస్బెండ్ని కానీ అతని రిలేటివ్స్ని కానీ అరెస్ట్ చేయలేరు. పోలీసులు ఫస్ట్ ప్రాపర్ ఎంక్వైరీ చేయాలి. అంటే నిజంగా ఆ అమ్మాయి ఫిజికల్గా ఆర్ మెంటల్గా హెరాస్మెంట్కి గురైందా, ఆ ఇబ్బంది ఓన్లీ హస్బెండ్ వల్లనే వచ్చిందా, లేక వేరే ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉందా, ఉంటే ఎంత సీరియస్నెస్ ఉంది, ఇవన్నీ కూడా పాయింట్స్ని పోలీసులు క్లియర్గా వెరిఫై చేశాక నిజం ఉంది అని కన్ఫర్మ్ అయితే మాత్రమే హస్బెండ్ని కానీ హెరాస్మెంట్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళని కానీ అరెస్ట్ చేస్తారు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒకవేళ హస్బెండ్కి అనిపించిందంటే ఈ కేసు ఫాల్స్గా నన్ను నా ఫ్యామిలీని ఇరికించడానికి వేయొచ్చు అని ముందుగానే యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ కేసులో ఇరుక్కున్న సిచ్యువేషన్లో అయితే కోర్టుకి వెళ్ళి క్వాష్ పిటిషన్ వేయొచ్చు, లేదా యాంటిసిపేటరీ బెయిల్ కూడా అప్లై చేయొచ్చు. ఓవరాల్గా చెప్పాలంటే 498A సెక్షన్ వల్ల ఫ్యామిలీ మొత్తంని జైల్లో పెట్టొచ్చు అని చెప్పడం ప్యూర్ ఇమాజినేషన్ మాత్రమే. యాక్చువల్ ట్రూత్ ఏంటి అంటే ఆ అమ్మాయిని నిజంగా అబ్యూస్ ఆర్ హెరాస్మెంట్కి గురైందా, దానికి ప్రాపర్ ప్రూఫ్స్ ఉన్నాయా, ఎందుకు అలా జరిగింది, దాని సీరియస్నెస్ లెవెల్ ఎంత, ఈ క్లారిటీ వచ్చాక మాత్రమే పోలీసులు అరెస్ట్ డెసిషన్ తీసుకుంటారు. కానీ ఈ విషయం తెలియక కొంతమంది అమ్మాయిలు 498A కేసు వేసి మీ ఫ్యామిలీ మొత్తాన్ని జైల్లో పెడతా అని థ్రెట్ చేయడం లేదా ఫాల్స్ కేసెస్ బుక్ చేయడం లాంటివి చేస్తున్నారు. సో అలాంటి వారి పిచ్చి పనులు ఎందుకు పనికిరావు అని అందరూ తెలుసుకోవాలి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ అవేర్నెస్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.